34వ వాక్యం ఎవరైనా చదివి వినిపించండి. అమ్మా ఒకసారి మళ్ళీ చదవండి. నన్ను పంపినవాని చాలండి. అందరూ తలెత్తండి. చూడండి, మనందరికీ తెలుసు దేవుని సేవకులు ఇక్కడ శ్రేష్టమైనటువంటి వర్తమానాలు అందిస్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు అయ్యగారి స్టేటస్లు చూస్తూ ఉంటాను. తమ్ముడు జోసఫ్ స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాను. అంటే నేను జోసఫ్ అని సేవ్ చేసుకున్నాను నా ఫోన్లో, తమ్ముడు జోషి అంటారు. అయితే దేవుని సేవకులు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నడిపించబడుతూ దేవుని సేవ ఇక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. సరే, నేను వాక్యం మధ్యలో చెప్తాను. మనం ఇక్కడ చూసినట్లయితే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము అని యేసు ప్రభు ఏమండి ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తి అని అనుకుంటాం మనం. ఏమండి ఆయన 12 సేనా వ్యూహముల కంటే అధికమైనటువంటి బలము గలవాడు. మనమందరం కూడా పుడిచిటి పట్టుకుంటే ఏమండి కొన్ని నీళ్ళైతే పడతాయి. యేసు ప్రభు హస్తమైతే ఆయన పుడిచిట్లో సముద్రపు నీళ్ళని కూడా పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు. భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము. ఇంత గొప్ప వ్యక్తి అండి. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలు, వాటి ఉపగ్రహాలని, భూజంతువులను, సమస్త వృక్షములను, ప్రాకు జీవులను, ఎగురు పక్షులను సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఈ దేవుడంట ఈ అసాధారణమైనటువంటి ఒక సర్వశక్తి కలిగినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారము. జస్ట్ వాట్ వి ఈట్ రెగ్యులర్లీ. అంటే రెగ్యులర్గా మనం ఏదైతే తింటామో అలాగా ఆయనకంట దేవుని చిత్తము చేయటము, ఏమంటే ఆయన పనిని తుదముట్టించటము, ఇట్స్ అన్ రెగ్యులర్ హ్యాబిట్. యేసు ప్రభు కంట రెగ్యులర్ హ్యాబిట్ అంట ఆయనకి. అంటే నేను ఈరోజు దేవుని చిత్తం గురించి నేను మాట్లాడదామని ప్రభు చేత ప్రేరేపించబడి ఇక్కడికి వచ్చాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ప్రభు అంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ చాలా ఏమండి గొప్ప వదిలిపెట్టకూడనటువంటి విడిచిపెట్టకూడనటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని మన కొరకై వదిలిపెట్టి, మన కొరకు వదిలిపెట్టడమే కాకుండా తండ్రి యొక్క చిత్తము చేయటం అనేది ఆయన నిరంతరము అభ్యాసంగా మారిపోయింది ఆయనకి. సో నేనే ఇవాళ ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుని చిత్తము ఒక మనుష్యుడు చేయటము సులభమా కష్టమా అంటే చాలా కష్టం అండి. చాలా అంటే ఇట్ ఈస్ అన్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే అందరికీ దేవుని చిత్తం చేయటం అనేది అందరికి ఇష్టమే. ఏమనంటే ప్రతిసారి ఏదైనా జరగాలంటే దేవుని చిత్తం అండి అంటాం. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలండి, దేవుని చిత్తం అండి. మా అబ్బాయికి దేవుని చిత్తం అయితే ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటాం. ప్రతిదానికి మనం దేవుని చిత్తము అని మనం ముడి పెడతాం, ప్రతిదానికి పెడతామండి. కానీ నిజానికి వాస్తవానికి మనము నిజంగానే దేవుని చిత్తానికి లోబడుతూ ఉంటామా, లేదంటే లోబడి చేస్తూ ఉంటామా? అంత సులువా లేదంటే అంత కష్టమా? కష్టమని చెప్పలేము, సులువు అని కూడా చెప్పలేము. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని చాలా అసాధారణంగా నడిపించాడు. చరిత్ర ఆధారాన్ని బట్టి చూస్తే 39వ అధ్యాయము ఆదికాండంలో ఉంటాడు ఈయన. క్షమించండి, 37వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను అదేమనగా తర్వాత
చెప్పి ఓకే, చూడండి ఇక్కడ యోసేపు గురించి ఏమని రాయబడుతుందంటే, వాళ్ళందరూ పనులు కట్టుకుంటున్నారంట. ఆ పనుల్లో యోసేపు ఏమండి, ఆయనకి 12 మంది, అప్పటికి 11 మంది ఉన్నారు ఏమండి. ఆయన సహోదరుల్లో 11 మంది కూడా ఆయనతో పాటు 11 పనులు కట్టుకుంటుంటే 10 పనులన్నీ కూడా కిందకి పడిపోయినాయి. ఒక పని మాత్రం లేచి నిలుచుందంట. ఈ లేచి నిలుచున్నటువంటి పని నాది, నేను చూశాను, మీ అందరి పనులు నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్తున్నాడు. ఉన్నట్టే చెప్పాడు. చెబితే ఏమండి ఈ పన నిలుచోటానికి ఏమండి 13 సంవత్సరాలు పట్టిందండి. ఎంత? ఇది కళ, ఇది ఒక దర్శనము, ఇది ఒక స్వప్నము ఆయన కలిగింది. ఈ కళ, ఈ స్వప్నము, ఈ దర్శనము నెరవేర్చబడటానికి 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు పట్టింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము చెయ్యాలని మనం అందరం అనుకుంటాం, మనలో అందరం అనుకుంటాం. కానీ దానికి కొంత సమయం పట్టేస్తూ ఉంటుంది. లోబడే వాళ్ళకి పడుతూ ఉంటుంది, లోబడలేనటువంటి వాళ్ళకి కూడా పడుతూ ఉంటుంది. ఏమండి, సకల విద్యలను అభ్యసించి మాట యందు కార్యములందు ఏమండి నేర్పుతనము కలిగినటువంటి మోషే ఏమండి తన జీవితంలో దేవుని యొక్క చిత్తమునకు లోబడుటకై, లేదంటే ఆ చిత్తమును అంగీకరించుటకై 40 సంవత్సరాలు పట్టేసింది. 40 సంవత్సరాలు పట్టేసిందండి. చాలా కష్టమైపోయింది. చాలా కష్టం అండి. దేవుని చిత్తం అనేది మనం అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. రియలిస్టిక్గా నేను మీకు చెప్తాను. ఒక దైవజనుడు భారతదేశం నుంచి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ఆ ప్రాంతము, ఆ భారతదేశంలో 1903 సంవత్సరం, క్షమించండి, 1916-17 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన. ఈ దైవజనుడు భారతదేశం నుండి కెనడా దేశం వెళ్ళాడు. కెనడా దేశం వెళ్ళి భారతదేశంలో నుండి మొట్టమొదటిగా డ్యూయల్ డిగ్రీ సంపాదించాడు. ఏమండి, ఆర్కిటెక్చర్లోని, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో 2 డ్యూయల్ డిగ్రీ సంపాదించాడు. సంపాదించిన తర్వాత మధ్యలోనే అక్కడ ఆయన స్నేహితులు ఇంగ్లీష్ వారు అయితే ఆయన అప్పుడప్పుడు మందిరానికి తీసుకొని పోతూ ఉంటే, నాకొద్దు, నేను వెళ్ళను, నాకొద్దు, నేను రాను, నాకొద్దు, నాకు పడదు, మాకొద్దు, మాకు గిట్టదు అని చెప్పేవాడు. చెప్పి కొన్నాళ్ళకి ఏదో సమ్మతించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తన యొక్క స్వభ అనుభూతిని అంతా కూడా రాయటం మొదలుపెట్టాడు. ఆయన ఉర్దూ మాట్లాడతాడు. అయితే ఉర్దూలో, హిందీలో రాయటం మొదలు పెడుతూ ఉంటే చాలా సంతోషించారు. కానీ నూతనంగా బాగున్నాడని వచ్చాడు డ్యూయల్ డిగ్రీ అయిపోయిన తర్వాత. అప్పటికే ఆయన కెనడా దేశం వెళ్ళే ముందే ఆయనకి ఒక బాబు పెళ్ళి అయిపోయింది చిన్న వయసులోనే. వాళ్ళ ఇంట్లో ఆయనే పెద్దోడు. అయిపోయిన తర్వాత సడన్గా కెనడా నుంచి బాంబే ఎయిర్పోర్ట్లో దిగాడు, అరైవల్ అయ్యాడు. అరైవ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నదమ్ములు, తన భార్య, తన కుమారుడు వచ్చారు. వచ్చిన తర్వాత నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని అన్నాడు. సరే, యేసుప్రభుని నమ్ముకున్నావు, కానీ నీ హృదయంలోని పెట్టుకో, ఎవరికి చెప్పకు, ఇంట్లో వరకు ఉండు, అంతేగాని బయట నువ్వు ప్రకటిస్తాను అది ఇది అనొద్దు అని అంటే ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు. యేసుప్రభు ఒక మనిషికి ఊపిరి ఎలాగైతే తీసుకోలేకుండా ఉంటే చచ్చిపోతాడో, నేను యేసుప్రభు లేకుండా ఉండలేను, యేసుప్రభు నాకు ఊపిరి అని చెప్పాడు. ఓకే, అంతా కూడా బాగుంది. తర్వాత యేసుప్రభు నిజంగా నేను ప్రకటించకుండా, ఆయన కొరకు జీవించకుండా ఉండలేనని చెప్పాడు. చెప్తే చాలా కఠినంగా వ్యవహరించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఏం చేశారంటే సర్టిఫికేట్లు తీసేసుకున్నారు, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసేసుకున్నారు, అతని దగ్గర ఉన్నటువంటి లగేజ్ అన్నీ కూడా తీసేసుకొని, ఇప్పుడు వెళ్ళు, ఎలా ప్రకటిస్తావు అన్నారు. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నేను వద్దా నీకు అని భార్య కూడా చెబుతుంది. ఇదిగో మన కుమారుడు, ఈ కుమారుని వదిలేస్తావా అని చెబుతుంటే నా కుమారుడు వద్దు, నాకు నీవు కూడా వద్దు, నాకు నా తల్లిదండ్రులు వద్దు, నా డ్యూయల్ డిగ్రీ పట్టా వద్దు, నాకు మరొకటి వద్దు, కానీ నాకు యేసుప్రభువే నాకు కావాలని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లిసన్. చాలా స్పష్టంగా మనం వినటం అనేది చాలా ఈజీ అండి. లేదంటే మనం చెప్పుకోవటం, నేను కూడా చెప్పటం చాలా ఈజీయే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏమంటే దేవుని యొక్క చిత్తము గురించి స్పష్టంగా మాట్లాడుతూ చెప్పటం అనేది మనం ఈజీ అనుకుంటాం. ఆయన ఒక శరీరధారిగా ఉన్నటువంటి మనుషుడే. ఆయన కూడా
మనలాంటి మనస్సు గలవాడేనంట ఆయన కూడా, మనలాంటి కోరిక గలవాడేనంట. కానీ వాటన్నిటిని కూడా చంపేసుకున్నాడు ఆయన అన్నింటిని కూడా చంపేసుకున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సేవకులు సైలస్ దైవజనుల గురించి నేను వేదనాయకం గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. వాళ్ళ సంఘంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. మేమందరం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ప్రభు చదువుకోవటానికి కృప చూపించాడు. మాది విశాఖపట్నం దగ్గర చోడవరం అండి. అయితే నేను అక్కడ చదువుకోవటానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. మా స్నేహితుల ద్వారా వేదనాయకం గారు నాకు తెలుసు. వేదనాయకం గారు మీ దైవజనుల గురించి ఏం చెప్పారంటే, నేను చూసినటువంటి అందరి సేవకుల్లో చాలా ఆయన కొన్ని వేల మందిని చూశాడండి. ఆయన చాలా సీనియర్, మీ దగ్గర కూడా వచ్చి ఉంటాడేమో. ఆయన అన్నారు, నేను చూసినటువంటి చాలామంది సేవకుల్లో అత్యంత నమ్మకమైనటువంటి సేవకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం గొప్ప కోసం చెప్పట్లేదు. ఆయన నేను చూడటం, నా ఫోన్ నెంబర్ అయ్యగారి దగ్గర ఉంది, అయ్యగారి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. 1-2 సార్లు మేము మాట్లాడుకున్నాం. తర్వాత అయ్యగారికి నాకు ప్రత్యక్షంగా ఎప్పుడు నేను ఇక్కడికి రాలేదు, నా దగ్గర కూడా అయ్యగారు రాలేదు. రావాలని ఒకసారి ప్రయత్నం చేశారు, మధ్యలో ఆగిపోయారు. కానీ నేనేం చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటే సనగకుండా గొనుక్కోకుండా పరిచర్యలో చాలా నలగొట్టినప్పుడు, చాలా గాయపరిచినప్పుడు, చాలా ఇబ్బంది పడినప్పుడు చాలా సంతోషంగా పనిచేసేవాళ్ళంట మీ సేవకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పెద్దవాళ్ళ దగ్గర విన్నటువంటి మాటలే నేను మీకు చెప్తున్నాను. దేవుని చిత్తములో మనము నడిపించబడటము, నడవటం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి. మనం అందరం కూడా చెప్తాం, వి డూ సే, మనం చెప్పగలుగుతాం, చాలామంది చెప్పేస్తాం. కానీ దేవుని చిత్తము గురించి మనల్ని మనం అప్పగించుకోగలమా? ఆహారముగా మనం మార్చుకోగలమా? యవన ప్రాయములు ఉన్నప్పుడు మనము ఆహారముగా దానిని పానార్పణముగా దానిని పోయబడుటకై అర్పించుకోగలమా? కుటుంబాల్లో ఉంటున్నటువంటి మనము, ఉద్యోగం చేస్తున్నటువంటి మనము, వ్యాపారం చేస్తున్నటువంటి మనము, వ్యవసాయం చేసేటువంటి మనము, దేవుని మందిరానికి వచ్చేటువంటి మనము ఖచ్చితంగా దేవుని చిత్తానికై మనల్ని మనం అప్పగించుకోగలమా? మన క్రైస్తవుడు రంగు ఎక్కడ పడుతుందంట? పెళ్ళిళ్ళు అంట. ఎక్కడండి? పెళ్ళిళ్ళలో. దైవ చిత్తము అని అంటాం. సేవకులు కూడా మనం అలాగే చెప్తాం, దేవుని చిత్తం అయితే చేసేద్దామండి. కానీ బోల్డ్ అండి, పెళ్ళిళ్ళలో వీటిలో బోల్డ్ అని క్వశ్చన్ వేస్తాం, బోల్డ్ అని పెడతాం, తతంగాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మనిషి దేవుని చిత్తాన్ని చేయగలిగితే దేవుని చిత్తములో అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అత్యున్నతమైనటువంటి ఘనత ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ మనుషుడు ఇవ్వలేనటువంటి ఘనత ఉన్నది. నేను ఇందాక ఒక దైవజనుడు గురించి చెప్పాను. ఈ దైవజనుడు ప్రపంచంలో 16,000 సంఘాలు కట్టాడు. ఎన్నండి? 16,000 మంది సేవకులను తయారు చేశాడు ఆయన. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ప్రతిరోజు ఆయన మోకరించిన రాత్రంతా మోకరించి ప్రార్థన చేయగలిగిన తర్వాత ఆయన ప్రార్థన గురించి ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడతాడు. కానీ అయితే ఆయన మోకరించిన తర్వాత దేవుని చిత్తము ఈ దినమంతా కూడా చేశానా లేదని చూసుకుంటాడంట. ప్రభు పడుకోమంటే పడుకుంటాడంట. ప్రభా, నేను ఈరోజు నీ చిత్తం చేశానా అంటే చేసావు, నా కుమారుడు పడుకోరా అంటేనే పడుకుంటాడంట. అంటే క్యాజువల్గా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ప్రభుతో మాట్లాడతాడు. ప్రభు కూడా ఆయనతో అలాగే మాట్లాడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మనము దేవుని చిత్తాన్ని చేసిన తర్వాత, లేదంటే మనం కష్టంగా అనుకునే దానికి మనం ఎప్పుడైతే అప్పగించుకున్న తర్వాత మన జీవితాల్లో చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయండి. చదవండి 41వ అధ్యాయము 36 నుంచి మనం చదివితే, ఆదికాండం తర్వాత 40 అధ్యాయమమ్మా 40 వచనం, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు,
సింహాస విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడని యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు అట్లు తర్వాతమ్మా, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు యోసేపునకు జప్నత్నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెకు ఆసీనతనిచ్చి పెండ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల ఈడుగలవాడై ఉండెను. తర్వాత అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. చూడండి, నేను చదివినటువంటి మాటల్లో యోసేపుకి ఏమండి, వాస్తవానికి యోసేపు అనేటువంటి వ్యక్తి హెబ్రీ సంతతికి చెందినటువంటి వాడు. హెబ్రీలందరూ కూడా ఏమండి గొర్రెల కాపరులు. ఎవరండి? గొర్రెల కాపరులు. కాబట్టి ఈ ఐగుప్తు దేశంలో నివసించేటువంటి హెబ్రీలు ఏమండి, హెబ్రీలు అయితే చాలా లో క్యాస్ట్, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే ప్రజెంట్ సినారియోలో కానీ మనం మాట్లాడుకుంటే చాలా లో కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. చాలా అసహ్యం అంట, వాళ్ళ వాసన కానీ వాళ్ళంటే పడదు వీళ్ళకి. అంతటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏమంటే ఆ వర్గమునకు సంబంధించినటువంటి వ్యక్తి అని మనం మాట్లాడుకోవచ్చు. ఐగుప్తీలకి హెబ్రీలు అంటే పడదు, అసలు ఆ వాసన పడదు. వాళ్ళు గొర్రెలు కాసుకుంటారు, వాళ్ళ విధానాలు అవి ఇవి ఏం పడవండి. అయితే ఇట్లాంటి తృణీకరించబడినటువంటి వ్యక్తి, ఇట్లాంటి వదిలిపెట్టబడినటువంటి వ్యక్తి, వెలివేయబడినటువంటి వ్యక్తి దేవుని చిత్తానికి ఎప్పుడైతే తాను అప్పగించుకున్నాడో దేవుడు ఏం చేశారంట, ఇదిగో ఫరో నేనే ఆయనను ఐగుప్తు దేశం అంతటా అధికారం అంతా నీదే. ఏమంటే ఏ రాజు అండి, ఏ మనుషుడు అండి, ఎమ్మెల్యే నేనే, నా దగ్గర ఉన్నదంతా కూడా నువ్వే చేయాలంటాడా? నా సెలవు లేకుండా ఒక చీమ కూడా బయటికి కదలటానికి లేదంటారు. ఏమంటే ఏగా ప్రతి దాని విషయం ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, రాజులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రతి దాని మీద ప్రతి ఒక్కరి మీద ఏమండి ఇంటెలిజెన్సీ పెడుతున్నారు. ఇంటెలిజెన్సీ ప్రతి దాంట్లో, ఈవెన్ సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చేసినాయి. ఇంటెలిజెన్సీ అనేది బాగా డెవలప్ అయిపోయిందండి. ఈ దినాలలో ఒక మనిషిని తన సొంత భార్యని కావచ్చు, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేవు. కానీ ఇట్లాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో తృణీకరించబడేటువంటి ఒక వ్యక్తిని ఏమంటే వెలివేయబడినటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేశారంటే తన రెండవ రథం మీద భార్య కంటే ఉన్నతంగా హెచ్చించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే భార్య కంటే, ఒక పురుషుడు భార్య కంటే ఇంకొకటి ఎక్కువగా ఉండాలని కోరుకోడు. పిల్లల్ని ఎలాగో చూసుకుంటాడు, కానీ పురుషుడు స్త్రీకి తన భార్యకి ఇచ్చేటువంటి ఏమండి స్థానము చాలా అత్యున్నతంగా ఉంటుంది. ఆ స్థానంలో తన భార్య కూర్చోవాలి, కానీ తన భార్యని పక్కన పెట్టి ఏం చేశారంటే యోసేపు నాకు ఇచ్చాడు. ఏమంటే ఐగుప్తు దేశం అంతటా కూడా ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే నీ సెలవు లేకుండా ఎవడు కూడా కాలునైనను చేయనని ఎత్తకూడదు. ఏమైనా జరుగుతుందండి? ఇదేమైనా జరిగే పనులేనా? ఏమంటే అన్నం తినాలంటే యోసేపు పర్మిషన్ తీసుకోవాలంటే అవుతుందా? అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎంత అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడంటే చెప్పలేమండి, మనం ఊహించలేమన్నమాట. అంటే ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని అంత గొప్ప చేస్తాడు, ఎవరిని అంత ఘనతలోనికి ప్రభు తీసుకుని వెళ్తాడంటే కేవలం ఆయన చిత్తానికి అప్పగించుకున్నటువంటి వారిని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మదనపల్లి రాజశేఖర్ గారు దైవ సేవకులు ఉన్నారు కదా, దైవసనులు. మీరు ఆయన సంఘంలో ఒక 300 మంది 400 మంది ఉంటారు. కానీ ఆయన రోజు డైలీ బ్రెడ్ 1 కోటి మందికి వెళుతుందండి. మీకు తెలుసా? 1 కోటి మందికి వెళుతుంది. ఆయన రోజు చెప్పేటువంటి వర్తమానము 1 కోటి మందికి వెళ్తుందండి వాట్సాప్ ద్వారా. మనం నమ్మలేము నిజంగా. దేవుడు ఒక మనిషిని దేవుని చిత్తమును చేయటానికి ఇష్టపడితే అండి, దేవుడు ఒక వ్యక్తిని ఎంత అత్యున్నతంగా చేస్తాడంటే అసలు మనము ఊహించలేమండి. ఏమండి, హోసన్న మినిస్ట్రీలో ఆయన ఏమో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాదు, దేవుడు ఏమండి అక్కడ ఆలోచనకర్తగా దేవుడు దైవ సేవకులు నియమించాడు. హల్లెలూయా.
యోసేపుని ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట ఆలోచనకర్తగా దేవుడు చేశాడండి. ఏమంటే దేవుని చిత్తానికి తను అప్పగించుకోవటానికి చాలా కష్టాలు ఎదురైపోయినాయి. తన సొంత తల్లిదండ్రిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఏమంటే తన సొంత అన్నదమ్ములు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. తన సొంత భాష లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చిందండి. తన భాష మాట్లాడేవారు లేరు, తనని ఆదరించేవారు లేరు, తనని ప్రేమించేవారు లేరు, తనకి బాగోగులు చూసేవారు లేరు, ఏమంటే కనికరం చూపించేటువంటి వారు లేనటువంటి పరిస్థితులు కూడా దేవుని చిత్తమే ఇది. ఎందుకంటే నా పన లేపబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పన లేపబడడం కోసము దేవుడు మనకి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. ఏమంటే మదనపల్లి రాజశేఖర్ గారు చెప్తా ఉంటారు, ఆయన కాలు బాగలేనప్పుడు అంట దేకుతూ మందిరానికి వెళితే ఆ కాలు ఇలా పెట్టుకుంటా అంట దాని మీద నుంచి దాటిపోతూ ఉండేవాళ్ళంట. చాలా చూసి బాధపడిపోయి ఏడ్చి బాధపడిపోయి ప్రార్థన చేసుకుంటా చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఇప్పుడు ఆలోచనకర్తగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏమంటే దేవుని యొక్క చిత్తము ఒక మనిషి చేయటానికి, ఒక యవనుడు చేయటానికి, ఒక యవన స్త్రీ చేయటానికి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే చేయటానికి ఇష్టపడినప్పుడు దానిని పానార్పణముగా ఏమండి పోయబట్టకే తాను సిద్ధపరచబడినటువంటి వ్యక్తిగా మార్చబడినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి రీతిగా ప్రభు ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా చేస్తాడా? మనం ఊహించలేం అసలు. దేవుడు చాలా ఉన్నతంగా దేవుడు పని చేస్తాడండి ఒక మనిషి ద్వారా. ఏమంటే బొమ్మలు తయారు చేసుకొని, బొమ్మలు అమ్ముకొని, బొమ్మల ద్వారా డబ్బులు సంపాదించుకొని వాటిని ఆరాధిస్తూ తన జీవితంలో ఏమంటే యాత్ర కొనసాగిస్తూ ఉన్నటువంటి ఒక అనామికుడైనటువంటి అబ్రాముని తీసుకొని వచ్చి దేవుడు ఇతని ద్వారా భూలోకములు ఉన్నటువంటి వంశములన్నీ కూడా ఆశీర్వదించబడినని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఇదిగో నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నీవు లేచి వెళ్ళిపోవాలి. నేను చూపించేటువంటి దేశం ముందే చెప్పలేదు. ఇప్పుడు మేము ప్రార్థన చేసుకుని ప్రభువా సేవకి ఎక్కడికి వెళ్ళాలంటే పలానా దిక్కు చూపిస్తున్నాడు ప్రభు. అప్పుడు చూపించలేదు ఆయనకి. లేదండి అప్పుడు ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలంటే పద నడు అంటే ఇశ్రాయేలీయులు 7 సంవత్సరాలు 11 దినములలో వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు. చెప్పలేదు ఎంతకాలమని. చెప్పకపోతే ప్రయాణము ఏమండి మనకు అనుకున్న రీతిగా మనకు వచ్చేస్తే ప్రయాణం అనేది, మనం అనుకున్న రీతిగా మనం నడిపించబడితే మనకి సనుగుడ్లు బొనుగుడ్లు బోల్డ్ అని వచ్చేస్తూ ఉంటాయి. నోట్లో నుంచి మనసులో నుండి తిట్టేసుకుంటూ ఉంటాం. వాకింగ్ అని ఎక్కువ చెప్పారనుకోండి, ఎప్పుడు వదులుతాడా ఈ అన్న, ఈ పాస్టర్ గారు, ఈ దైవజనుడు అని అనుకుంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఈ వ్యక్తి తెలియపరచబడలేనటువంటి వాక్యంలో రాయబడుతుంది రోమపత్రికలో, ఏమండి నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట, ఏమంటే నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఎవరి పత్రికలు రాస్తాడు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడంట. అసలు పునాదులు ఉన్నాయో లేవో తెలియదు దీనికి. అసలు పునాదులు ఉన్నాయో లేవో తెలీదు, అసలు పునాదులు కలిగినటువంటి పట్టణం ఉందో లేదో తెలియదు. కానీ ఆయనకు ఒక నిరీక్షణ విశ్వసించి, ఏమండి విశ్వాసము ద్వారా ఏమండి లేని వాటిని ఉన్నట్టుగా చూచి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ వచ్చాడంట. ప్రభు ఏం చేశాడంటే ఈరోజు కూడా ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళు సైతము, ఏమండి మీరు గమనించుకోండి, ఇది రికార్డెడ్గా ఇస్లాంకు చెందినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అబ్రహాము సంతతి కాదు, ఇది వాస్తవం. అయితే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళు ఎవరి పేరు పెట్టి పిలువబడుతున్నారు? తండ్రి అయినటువంటి అబ్రహాముని బట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరి పేరుని దేవుడు ఆశీర్వదించాడంటే బొమ్మలు చేసుకొని, బొమ్మలు అమ్ముకొని, బొమ్మల ద్వారా డబ్బులు సంపాదించి వాటికే సాగిలబడినటువంటి ఒక సామాన్యుణ్ణి ప్రభు తన చిత్తమునకు అప్పగించుకున్నప్పుడు దేవుడు అంతగా ఆశీర్వదించాడండి, అంతగా ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తం అని చెప్తాం, దేవుని సంకల్పమే అని చెప్తాం, నిజమే. కానీ దేవుని చిత్తమును చేయటానికి నన్ను నేను మనము ఒక్క అడుగైనా వేయటానికి ఇష్టపడతామా? సంఘానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి, దేవుని మందిరములో ఏమండి పాటలు పాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి, ప్రవచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఏమండి దేవుని కొరకు ఇంకొకటి చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవాళ్ళు. ఏమండి ఇవన్నీ తప్పని నేను అంటలేదు, తప్పుగా అనుకోవద్దు.
ఏమండి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే దేవుని చిత్తమునకు అప్పగించుకునేటువంటి వారి ద్వారా దేవుడు ఏమండి భూప్రపంచమునంతటిని కూడా తలక్రిందులు చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక పరలోకం ఉంటుందంట. ఆ పరలోకములో 12 పట్టణాలు ఉంటాయంట. ప్రతి దిక్కుకి 3 గుమ్మాలు ఉంటాయంట. ఈ గుమ్మముల్లో ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్కరు రాజుగా మీరు ఉంటారంట అని యేసు ప్రభు చెప్పాడు. మీరు నాతో పాటు ఏలుతారు ఇశ్రాయేలుని అంటే అదే నమ్మేశారు శిష్యులు. అదే నమ్మేశారండి. అదే నమ్మేసి ఏం చేశారంటే ఏమండి యేసు ప్రభు వెంట వెళ్ళిపోయారు. యేసు ప్రభు వెంట వెళ్ళిపోయిన తర్వాత మనకు ప్రకటన గ్రంథాలు కనబడతాయి. ఏమండి ఆ పట్టణము చచ్చవుకముగా అని ఉంటుంది అనమాట. చచ్చవుకముగా నిర్మితమైనటువంటిదంట. బంగారము వెలగల రాళ్లతో నిర్మితమైనదంట. ఏమండి స్ఫటికము అంతా చచ్చవుకముగా చాలా స్పష్టంగా కనబడుతుందంట. అక్కడ 12 పట్టణాలు ఉన్నాయంట. ఏమండి 12 గుమ్మాలు ఉన్నాయంట. ఒకే పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయని స్పష్టంగా రాయబడుతూ ఉంటుంది. ఏమంటే అక్కడ ఒక్కొక్క గోత్రికుల పేరు కూడా రాయబడిందంట. ఆ గోత్రికుల్లో 12 మంది ఉన్నటువంటి అపోస్తలులు ఏలుతారని కూడా చెప్పాడు. ఏమంటే దేవుడి యొక్క ఆశీర్వాదం, ఒక మనిషి దేవుని చిత్తము చేస్తే దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాలు, లేదంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేది చాలా కొలత లేనివి. అవి మనకి ఇప్పుడు కనబడవు. అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు గోచరము కావండి. మా ఇంట్లో నేను చిన్నోడినండి. మాది దేశం కాదు, నేను దేశం కాని దేశంలో పుట్టాను. మా డాడీ బంగ్లాదేశ్లో ఎంప్లాయీ. ఒక మ్యూజిషియన్గా అవుదామని మా డాడీ గజల్ సింగర్, మ్యూజిషియన్ అవుదామని మా డాడీ హార్మోనియం ఇతర ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు, బాగా చదువుకున్నారు. మా నాన్నగారికి 4 సంతానం. మేము ఆ దేశంలోనే పుట్టాను. నేను అక్కడి నుండి ఇండియాకి వచ్చాం. మా అమ్మగారిది ఇండియా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 10th క్లాస్ వరకు లోకల్గా చదువుకున్నా, హాస్టల్లో చదువుకున్నాను. తర్వాత ప్రభు నాకు IIITలో ప్రభు నాకు సీట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమండి ఖచ్చితంగా నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్లో చదువుతున్నాను. ప్రభు అప్పుడే ఇంజనీరింగ్ 1st ఇయర్లో నేను పట్టబడ్డాను ప్రభు దగ్గర. మా సేవకులు నన్ను నడిపించారు ప్రార్థనలో, పరిశుద్ధత గురించి. ఏమంటే లోకములో ఉన్నటువంటి వాటన్నిటిని వదిలి ప్రభు కోసం జీవించులాగును నన్ను ప్రేరేపితముగా నన్ను బాగా నడిపించిన తర్వాత 2013 సంవత్సరంలో నాకు TCSలో జాబ్ వచ్చింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు నెలకి. ఎంతండి? 3 లక్షల రూపాయలు తీసుకునేటువంటి ఉద్యోగం నాకు అప్పుడు వచ్చింది. ప్రభు అన్నాడు, నేను అప్పుడే కొత్తగా ఉన్నాను, అప్పుడే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు నేను ఈ జాబ్ తీసుకోవాలంటే ఈ జాబ్ వద్దన్నాడు. వదిలేశాను. నాకు అప్పుడు అవసరం ఉంది, నాకు డబ్బులు అవసరం ఉందండి, మా ఇంట్లో అవసరం ఉంది. అల్లారు ముద్దుగా పెరిగాను. ఉద్యోగం వదిలేయమన్నాడు ప్రభు, వదిలేశాను. తర్వాత 2016లో నాకు ఏమంటే సింగపూర్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళా 1,50,000 రూపాయలతో శాలరీ వచ్చింది. కానీ ప్రభు మళ్ళా సేవకుల ద్వారా అప్పుడు మాట్లాడాడు. సేవకులు వదిలేయమని చెప్పారు. ఒక సేవకుడు, పెద్ద సేవకురండి, సేవకులు ఏమండి ఆ సేవకులు వదిలేయమంటే ఆ సేవకుల దగ్గర నేను ట్రైన్ చేయబడ్డాను. కొన్ని సంవత్సరాలు ఆ మినిస్ట్రీలో పనిచేసాం. ఏమండి అయితే అక్కడ మేము ట్రైన్ చేయబడి అక్కడ కూడా సేవకులు వద్దని చెబితే ఏమండి అది కూడా వదిలేయడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, నేను ఇంగ్లీష్ వాళ్ళ మధ్య పరిచయం చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంగ్లీష్ వాళ్ళ మధ్య నేను విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మధ్య, తర్వాత ఇంకా ఫారిన్ అఫైర్స్లో కూడా చాలా విషయాల్లో నేను ఒక దైవజనుడికి చాలా పక్కనే ఉండి చాలా అసిస్టెంట్ చేసేవాడిని. ఆయన ఏదైనా దేశం వెళ్ళాలంటే కొంచెం నేను ఆయనకి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి తర్జుమా కూడా చేసేవాడిని. ఇలాగ చేసినప్పుడు ప్రభు నన్ను అన్నాడు, నీవు నాకు తెలుగు మాట్లాడడం కొంచెం తక్కువ అండి. ఇప్పుడు ఏదో స్పష్టంగా మాట్లాడుతున్నాను కానీ అప్పుడైతే తెలుగు మాట్లాడటం రాదు, ఓన్లీ ఇంగ్లీష్ చాలా స్పష్టంగా మాట్లాడతాను అప్పుడు. అయితే మాట్లాడితే ప్రభు అన్నాడు, నీవు తెలుగు అసలు తెలుగే సరిగా రాలేనటువంటి ప్రజల దగ్గర ప్రభు తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు ఇష్టం లేనటువంటి చోట దేవుని చిత్తం ఎప్పుడు కూడా మనకి ఇష్టంగా ఉండదండి. ఏమంటే ఐగుప్తు దేశంలో చెరసాలలో బంధించబడటం యోసేపుకి ఇష్టమా? లేదు, ఇష్టంగా వెళ్ళలేదు. ఇష్టం కాదు, ఇష్టం అనుకోలేదు, ఇష్టంగా వెళ్ళిపోలేదు. మిద్యానీయులకి అమ్మబడటం అనేది ఇష్టంగా అనుకోలేదు. ఏదో యాక్సిడెంట్లకు వెళ్ళిపోయాడు. దేవుని యొక్క నడిపింపులో వెళ్ళిపోతా వచ్చాడు. కానీ ఏమండి ఆ కష్ట సమయాల్లో నాకు ప్రజలు నాకు అర్థం కారు. నేనున్నటువంటి ప్రాంతంలో ఒరిస్సా కల్చర్ ఎక్కువ ఉంటుందండి. గుమ్మలక్ష్మీపురం కాదండి, ఇంకొంచెం లోపలికి ఉంటాను, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. అయ్యగారిని ఒకసారి పిలిచాం, అయ్యగారిని ఒకసారి రమ్మని. కుదరలేదు, ఆయన రాలేదు.
దేవుని బిడ్డలారా చూడండి, ఆ కష్టతరమైనటువంటి ప్రజలు చాలా కష్టం అండి. ఏమంటే ఎన్ని అద్భుతాలు జరిగినా సరే మళ్ళీ వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. ఆ రోజుకి వస్తారు, అద్భుతం జరిగింది కదా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏమంటే పిల్లలు లేకపోతే పిల్లలు పడతారు, ఏదైనా కార్యం జరగాలని జరుగుతుంది, కానీ వస్తారు, మా కులం అడ్డు వచ్చేస్తుంది అంటారు. కులం అంట. అట్లాంటి ప్రజల మధ్య పని చేయడానికి ప్రభు నన్ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నాకు ఏమండి చాలా విషయాల్లో అన్నీ కోల్పోయాను, కానీ అయితే దేవుని చిత్తంలో నిలబడ్డాననేటువంటి ఒక శ్రేష్టమైన మనస్సాక్షి నాకు ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుని చిత్తము నాకు చాలా కష్టంగా ఉంది. ఏమంటే మా ఇంట్లో అందరూ ఉన్నారు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఇల్లు ఉంది, వాకలు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను మా ఊరు చెప్పాను కదండి, చోడవరం అండి. అయితే నేను ఎక్కడుంటానంటే ఒరిస్సా బోర్డర్లో. చర్చ్ ఎక్కడుందో దేవుడు నాకైతే ఎక్కడికైతే నడిపించాడో, ఎక్కడైతే వెళ్ళమన్నాడో అక్కడే ఉంటాను. నా వంట నేనే చేసుకుంటాను, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, నా పరిచయం నేనే చేసుకుంటాను. ఏమండి నాకు బిడ్డలు ఉన్నారు, బిడ్డలు చేస్తారు. బిడ్డలు అంటే నాకు పెళ్ళి కాలేదు, నా సంఘస్థులు నా పిల్లలు, మీరు తప్పుగా అనుకోవద్దు. హల్లెలూయా. సంఘ బిడ్డలు నాకు అన్ని విషయాల్లో తోడ్పడుతూ ఉంటారు. కానీ అయినప్పటికీ ఆ కల్చర్లో నేను ఎక్కువగా సిక్ అయిపోతూ ఉంటానండి. చాలా ఇబ్బందికరంగా తరచుగా సిక్ అయిపోతూ ఉంటాను. వదిలేసి వెళ్ళిపోతామా? లేదు, ఏమి వెళ్ళిపోవచ్చు కదా. నాకు సుఖంగా ఉండి ఉద్యోగం చేసుకొని ఇంకొకటి చేసుకొని లగ్జరీగా ఉండి, లేదంటే విశాఖపట్నంలో కూడా ఎవరికైనా ఒక పెద్ద దైవజనుడికి ట్రాన్స్లేటర్గా మారిపోతే డబ్బులు వచ్చేస్తాయి. కాదు, దేవుడు చెప్పినటువంటి స్థలంలో ఉండటమే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అనేది కొన్నిసార్లు మనకి కష్టంగా అనిపిస్తుంది, చాలా కంజెస్టెడ్. అందుకని చెప్పాను కదా ఫస్ట్లోనే, ఇట్స్ ఎ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ అ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంట. అంటే చాలా కష్టంగా, మనకు అనుకూలము కానిదిగా ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుని సేవకులు ఎంతోమంది అండి, ఆ దైవ సేవకుడు ఏమండి తినటానికి గతి లేక ఏమండి బాంబే ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్కి వచ్చి ఏమండి ట్యాప్ దగ్గర నీళ్లు తాగి ఏమండి 2-3 సువార్త చెబితే వాళ్ళు దేవుని తెలుసుకొని ఒక కప్పు టీ రోజుకి ఇస్తే ఆ కప్పు టీ తాగి ఏం చేశాడంటే సువార్త పరిచర్య చేశాడు. ఆయన పేరు దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఎవరండి? భక్త్ సింగ్ గారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కొందరు వ్యక్తులను నేను ప్రతిరోజు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. వాళ్ళలాగా నేను మార్చబడాలని, వాళ్ళలాగా దేవునితో ఉన్నటువంటి అంటే శ్రేష్టమైనటువంటి సంబంధం కోసము దేవుని దగ్గర గోజాడుతూ ఉంటాను. ఏమంటే రోజుకి 12 గంటలు చేసేటువంటి ప్రార్థన అండి. ఏం ప్రార్థన అండి అది అసలు? ఏమన్నా ఉండండి చూద్దాం, ఒక 2 గంటలు. మనం ఏమనుకుంటామండి, ఒక 2 గంటలు ప్రార్థన చేసుకుందాం అంటే ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి, కాళ్ళు జాపేస్తూ ఉంటాం. ఏమండి ఆంబోద్ తెలిసినట్టుగా తెరిచేస్తూ ఉంటాం. ఈలోగా ఈ ఆవలింతలు చూసి సేవకులు కనికరించి వదిలేస్తూ ఉంటారు కొన్నిసార్లు. లేదంటే ఇప్పుడు లేచి నిలబడదాం, పాట పాడుకుందాం అంటాం. ఏం చేస్తాం, తప్పదు, ఇంకేం చేయలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దైవజనుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఏంటంటే రోజుకి 18 గంటలు ప్రార్థన చేయాలని. ఎంత వింటుంటే నాకు గుండె పగిలిపోతుందండి. నేను నవ్వుతా మీకు చెప్తున్నాను, కానీ నేను ఈ స్థాయికి ఎప్పుడు వెళ్తానా? ఈ దేవుని చిత్తంలోనికి నేను ఎప్పుడు వెళ్తాను? నేను యవనస్తున్నండి, కానీ దేవుని కొరకు ఇలాగ జీవించాలని కోరిక ఉంది. భారతదేశంలో ప్రఖ్యాతిగంచినటువంటి ఒక దైవజనుడు ఏమంటే ఆయన ప్రార్థనలో దాదాపు 8 గంటలు కన్నీరే ఉంటుందంటండి. 8 గంటలు కన్నీరే ఉంటుందంట. అసలు ఏం ప్రార్థన చేస్తారా అని నేను రోజు రాత్రంతా ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఎక్కువగా కొంచెం కొండల్లో అడవుల్లో ప్రార్థన చేసుకోవడం అలవాటు. మాకు అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొండల్లోకి పోతూ ఉంటాను. రాత్రి అయినా సరే అక్కడే ఉండిపోవటం అలవాటు కొంతవరకు. అంటే ఈ మధ్య వెళ్ళట్లేదులే. అయితే ఈ దైవజనుడు కాల్చినంత కన్నీరు నేను గార్చలేకపోతున్నానే దేవుని చిత్తంలో. ఈ దైవజనుడు ప్రార్థన చేసినటువంటి ఈ ప్రార్థనా చిత్తంలోనికి నేను రాలేకపోతున్నానే అని చాలా మనసులో వేదన పెడతా ఉంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వల్పమైనవి, లేదంటే మనకు అనుకూలమైనవి, మనకి ఏమంటే ఇష్టకరమైనవి, మనము చేయగలిగేవి అందరూ చేస్తారు బిడ్డలారా. ఏమండి దేవుని చిత్తం అంటే మనకు అనుకూలము కాలేనటువంటి స్థలములో, అనుకూలము కాలేనటువంటి వ్యక్తులతో ఏమండి మన మనసు సమ్మతించలేనటువంటి విషయాల్లో ఏమంటే ముందుకు వెళ్ళటమే దేవుని చిత్తం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమండి రాళ్లతో కొట్టబడిరి, రంపముల చేత కోయబడిరి, సింహముల నోటకి అప్పగించబడిరంట.
శత్రువులకి అప్పగించబడ్డారంట, భయంకరంగా హింసించబడ్డారంట. ఎవరండి? ఆది అపోస్తలుడు. ఆయన శిష్యులందరూ కూడా అలాగే అప్పగించబడతా వచ్చారు. చాలా చాలా కఠినంగా పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. పేతురు తలకిందులుగా వేలాడదీయబడి సిలువ వేయబడతా వచ్చాడు. ఎందుకనండి అంటే దేవుని చిత్తము, దేవుని చిత్తము. మన దైవజనుడు చనిపోయారు, ప్రవీణ్ గారి గురించి నేను ప్రభు దగ్గర విచారం చేస్తున్నాను. ప్రభువా ఏంటయ్యా ఈ సేవకుడు, నేను నిజం చెప్తున్నానండి, నాలాంటి వాళ్ళు 10,000 మంది అయితే ఆయన ఒక్కటి చాలు, ఎట్లాంటి దైవజనుని ఎందుకు తీసుకున్నావయ్యా ప్రభువా అని మా మావయ్య గారికి బాగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి ఆయనతో. అయితే ప్రభువా ఈ దైవజనుని ఎందుకు తీసుకున్నావు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా చిత్తము. ఏమనలేము. దేవుని యొక్క చిత్తానికి ఆ దైవజనుడిని దేవుడు అప్పగించుకునేటట్లు చేసేసాడు. దేవుని యొక్క చిత్తానికి బిడ్డలారా చూడండి, మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగించేసుకుంటామో ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గురించి, ఆ దైవజనుడి గురించి మాట్లాడలేనటువంటి క్రైస్తవ సంఘం లేదంటాం. అంతే కదండి. దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా చేశాడు ఒక వ్యక్తిని. దేవుడు నిన్నెంత ఆశీర్వాదకరంగా చేయబోతాడు, దేవుడు నన్నెంత ఆశీర్వాదకరంగా చేయబోతాడు. ఎక్కడ నీ ఊహించలేనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నా జీవితంలో, మన సంఘాలలో యావత్ క్రైస్తవ్యంలో ప్రభు ఇవ్వగలుగుతాడు. కానీ అయితే దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. ఎవరు నిన్ను ఫోర్స్ చేయలేరు. ఎవరు నువ్వు ఇలాగ చేయని చెప్పడం అంటే చాలా సనుగుతాం, చాలా ఇబ్బంది పడతాం. పాస్టర్ గారు అలా చేశారు, ఎలా తిట్టారు, వాక్యంలో మా గురించి చెప్పారంటాం. లేదు, నో. నేనేం చేయాలంటే మనము దేవుని చిత్తానికి మనమే అప్పగించుకోవాలి. తానే ఏం చేశారంటే రిక్తుకునిగా మార్చేసుకున్నాడు ప్రభు. తానే మానవులముగా మనకి కొన్ని సాధ్యపడలేదు. యోసేపు కావాలని దేవుని చిత్తమని చెరసాలలోకి పోలేదండి. కానీ మోషే అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటే మేలనుకుని వెళ్ళిపోయాడండి. ఐగుప్తు దేశంలో ఆయనకి ఏమి కొదువలేదు. రాజభోగములను అనుభవించవలసినటువంటి వ్యక్తి, చాలా ఉన్నతమైనటువంటి స్టేటస్ కలిగినటువంటి వ్యక్తి, మాట యందు క్రియ యందు చాలా ప్రాబల్యం కలిగినటువంటి ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తి అండి ఆయన ఏం చేశాడంటే తాను వదిలేసుకున్నాడు. నీ ఎడ్యుకేషన్ వదిలేసుకోగలవా ప్రభు కోసం? సంఘంలో నేను ఒక ఎస్ఐ అనుకోండి, మనం ఎస్ఐ అనేటువంటి గౌరవం మాకు ఇవ్వలేదని అనుకుంటాం. మనుషులు ఎక్కడ ఉంటారో చాలామంది. నేను ఒక ఎంప్లాయీ అండి, నేను ఒక ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తినండి. సో పాస్టర్ గారు నాకు గౌరవం ఇవ్వాలి. నువ్వెవడరా నాయన, నేనెవడరా బాబు? మనం ఇంకా దేవుని చిత్తంలో లేవనేటువంటి విషయం చాలామంది గ్రహించరు. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నటువంటి, దేవుని చిత్తము కొరకు ప్రయాసపడేటువంటి ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి ఈ సండే స్కూల్ మాటలు మాట్లాడలేరు, సండే స్కూల్ స్టేట్మెంట్లు చేయలేరండి. తెలియక చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. గౌరవం ఇవ్వాలి, మాకు ఒక చైర్ వేసి పెట్టాలి, మా గురించి చెప్పాలి. ఏం చెప్తారండి మీ గురించి? యేసుప్రభు గురించి చెప్పాలా, మీ గురించి చెప్పాలా? యేసుప్రభు గురించి చెప్పాలా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీవు దేవుని చిత్తమును చేయటానికి ఇష్టపడతావా? నీ కుటుంబాన్ని, నీ ఎడ్యుకేషన్ని, చాలామంది ఎడ్యుకేషన్ విషయంలో దేవుని చిత్తం చేయరు, మ్యారేజెస్ విషయంలో దేవుని చిత్తం చేయరు, లేదంటే ఇంకొక దాంట్లో దేవుని చిత్తమును పక్కన పెట్టేసి స్వచిత్తమును చేసుకొని ఇది దేవుని చిత్తమే అని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇది దేవుని స్వరమే అని హేరోదు గురించి వినపడినట్లుగా దేవుని చిత్తమే అన్నట్లుగా పోతూ ఉంటాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు. నీవు ఎంత చేస్తున్నా, నీవు ఎంత ఘనంగా, నువ్వు ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉన్నా సరే నీవు ఘనపరచబడకపోవడానికి దేవుడు ఆశించినంతగా నీవు లేదంటే సేవకుడు ఆశించినంతగా నీవు ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే నేను మనమందరం కూడా ఇంకా సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమునకు అప్పగించుకోలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. అరే, నా కుటుంబం ఇంకా ఘనపరచబడలేదురా, యేసుప్రభు నమ్ముకున్నందుకు ఇంకా తిడుతున్నారా, ఇంకా దూషిస్తున్నారా, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా? కారణం ఏంటంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా అర్పించుకోలేదు. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించలేదు, దేవుని చిత్తానికి అప్పగించుకోలేదు. నీ యవ్వన జీవితాన్ని మనం ఏదైనా సరే మనం చేసే పరిచర్యని మనం దేవునికై సమర్పించి దేవుని చిత్తమునకై అప్పగించలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పూట మనం ఏం చేయాలంటే
దేవుని చిత్తమును ఏమండి యేసుప్రభు ఏం చెప్పాడంటే నన్ను పంపిన వాని చిత్తము చేయుటయు. ఆయన పనిని అంటే ఏమండి యేసుప్రభు తండ్రి యొక్క చిత్తమును చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. తనే ఇంట్రెస్టెడ్గా విల్లింగ్ టు ఆయన ఓన్గా సొంతముగా ఏం చేస్తున్నాడంటే అర్పించేసడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడండి. మరి నీ జీవితంలో నా జీవితంలో మనము దేవుని చిత్తం విషయమై ఎలాగున్నామండి? మీరు గమనించండి. నేను దైవజనులు వేదనాయకం గారి గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఆయన ఏమండి ప్రార్థన చేసుకునేటప్పుడు ఉపవాసాలు అయ్యి ఉంటే కొండల మీదకి కొండల మీదకి ఎక్కుతాడంట. అవసరం అండి. వాళ్ళ అన్నయ్య గారు పెద్ద దైవజనులు, వాళ్ళ ఇంట్లో సేవకులు ఉన్నారు. అవసరం అండి మోకాళ్ళ మీద కొండలెక్కాల్సిన అవసరం ఏముందా? అయ్యగారికి బాగా తెలుసు. మోకాళ్ళ మీద కొండలెక్కాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయనకేం తిండికి గొడవ ఉందా? లేదండి. ఇంకో దానికి ఏమైనా కదువు ఉందా అంటే లేదు. దేవుని చిత్తము నేర్చుకోవటానికి అభ్యాసం చేసినటువంటి అభ్యాసం ఇది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ అభ్యాసములో లేదంటే ఈ ఏమండి దైనందినటువంటి ఏమంటారు దీన్ని బోధలో ట్రైనింగ్లో మనం అనుకోవచ్చు. ఈ ట్రైనింగ్లో ఆయన అలవరచబడబోయి తర్వాత దేవుని చిత్తంలోనికి ఇప్పుడు వెళ్ళిపోయి అనేకులను కొన్ని వేల మందిని దేవుని సేవకులను నడిపిస్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడి ఉన్నతమైనటువంటి ఇప్పుడైనా సరే అండి అయ్యగారు 2 కుమార్తెలు డాక్టర్లు ఉన్నారు. నిజమేనండి, నాకు తెలుసు డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడైనా సరే ఏమంటే మెడికల్గా ఇప్పుడు ఎక్కడికైనా వెళితే ఏమంటే ఆయనకి చాలా కొంచెం హెల్త్ కాన్షియస్, కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటి దగ్గర కూర్చొని ఉండొచ్చు. వాళ్ళ 2 కుమార్తెలు ఏమండి డాక్టర్లు కాబట్టి బాగా సుఖంగా సౌఖ్యంగా వాళ్ళు తిని పడుకోవచ్చు. కానీ ఏంటి దేవుని చిత్తము నేను బ్రతికేంత వరకు తుద ముట్టించేంత వరకు నేను దైవ చిత్తము చేయాలనేటువంటి ఒక ఆశ అండి నీకు ఉండాలి, నాకు ఉండాలండి. మనమే కాదండి, మనందరికీ ఉండాలి. సంఘములో ఒక వ్యక్తి దేవుడి చిత్తం చేస్తే కాదు, మనమందరం మన కుటుంబాలు, మన సంఘము, మన ప్రపంచము దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు ఏమండి ఈ సముదాయంలో మనం కూడా ఉన్నతముగా హెచ్చించబడినట్లు మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి నీవు మనల్ని మనం ఎప్పుడైతే అప్పగించుకుంటూ ఉంటామో దేవుడు మనల్ని చాలా శ్రేష్టంగా దేవుడు దీవించబోతూ ఉంటాడు. అవి మనం ఊహించలేమండి. అబ్రహాముని దేవుడు దీవించినట్లుగా, ఏమంటే యోసేపుని దేవుడు దీవించినట్లుగా, ఏమంటే దైవజనుడు భక్సింగ్ గారిని దేవుడు ప్రభు ఆశీర్వదించినట్లుగా, ఏమంటే 300 మంది 400 మంది ఏమంటే ఓసన మినిస్ట్రీలో కొన్ని వందల సంఘాల్లో 300 మంది 400 మంది ఉంటారు. రాజశేఖర్ గారు అయ్యగారికి ఉన్నటువంటి ఆత్మల్లో కొన్ని వందల సంఘాలు ఉంటాయి. కానీ దేవుడు ఆ సంఘమునకు దేవుడు ఆలోచనకర్తగా ప్రభు నియమించాడు. కారణం ఏంటంటే దైవ చిత్తమును చేయటానికై ఇష్టపడినటువంటి వ్యక్తులు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడైతే ఆ నడిపింపులోనికి ఆ చిత్తములోనికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించి నడిపించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని